ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ ఒక సామాన్య పల్లెటూరు వ్యక్తి. ఇప్పుడు బాపట్ల రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే వినిపిస్తున్న పేరది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఐటీ ఉద్యోగిగా, రైతుగా, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా ఆయన ప్రస్థానాన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆయన ఈ స్వగృహం నందు ఉన్నాం. లోపలికి వెళ్లి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఉద్యోగం వదిలేసి ఊరి కోసం మీ జీవితాన్ని అంకితం చేశారని మేము విన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు రాజకీయాల్లో కూడా వచ్చారు. సో జనసేన అభ్యర్థిగా కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. రాజకీయాల్లోకి ఆసక్తిగా వచ్చారా, లేకపోతే ఎవరు ప్రోద్బలంతో వచ్చారా? ప్రోద్బలం కాదండి. యాక్చువల్గా నా జీవన ప్రయాణంలో రాజకీయాలు ఉండేవి. నా ఆలోచనలు కూడా ఏంటంటే, ఈ గాంధీ గారి గ్రామ స్వరాజ్యం 1942లో స్వతంత్రానికి ముందు గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఆయన ఒక కాన్సెప్ట్ నోట్ చిన్న పుస్తకం రాశారు గ్రామ స్వరాజ్యం మీద. గ్రామాలు ఎలా బాగుపడాలి, గ్రామాలు ఎలా అభ్యున్నతి చెందాలి అని. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం బాగా ఇంట్రెస్ట్ అవటం వల్ల ఆ పుస్తకం చదివిన దగ్గర నేను నెగాస్టాక్ అన్నమాట. సో గ్రామాభివృద్ధి కోసం పని చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ మన 2010లో కొన్ని ఇన్సిడెంట్స్ మూలంగా నేను గ్రామం కోసం వచ్చాను. యాక్చువల్గా నేను సెటిల్ అయిన తర్వాత ఊరు కోసం ఏదన్నా చేయాలి అనుకుంటుండేవాడిని. బట్ హానెస్ట్లీ గివింగ్ ద ఫీడ్బ్యాక్ దట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద సెటిల్మెంట్ ఈజ్ ద టైం. నేను జాబ్ జాయిన్ అయిన టైంలో 2006, 7, 8 సంవత్సరాల్లో ఆ సెటిల్మెంట్ అంటే సెటిల్ అయిన తర్వాత చేయాలి అనుకునేవాను. కానీ సెటిల్మెంట్ అంటే తెలిసేది కదా. ఏంటి సెటిల్ అంటే ఇల్లు కొనుక్కోవటమా, కారు కొనుక్కోవటమా, పెళ్లి చేసుకోవటమా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దట్. ఈ సిచ్యువేషన్లో 2010లో మా విలేజ్లో కొన్ని యాక్సిడెంట్స్, చిన్నపిల్లలు చనిపోవటం, వాటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా ఉండటం కొంచెం నన్ను కలిసివేసింది అనమాట. సో ఆ పరిస్థితుల్లో ఈవెన్ దెర్ ఈజ్ ఎ నీడ్ వీ షుడ్ రియాక్ట్ కదా. నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ చేయడం కన్నా అక్కడ అవసరం ఉన్నప్పుడు నేను మారాలి, నేను వెళ్ళాలి. నాతో పాటు ఊరు నుంచి బయటకు వచ్చి చదువుకున్న వాళ్ళందరి కోసం నేను నిలబడాలి, వాళ్ళందరినీ కలుపుకొని ఊరి కోసం నేను నిలబడాలి. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో పెడదావ పట్టిపోకుండా వారికి ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడం కోసమైనా నేను వెళ్ళాలి అని ఈ నాన్ రెసిడెంట్ విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలవటం జరిగింది. వాళ్ళందరినీ పూల్ చేసి ఒక 110 మందిని కలిసి యాజలి నా జన్మభూమి అనే ఒక సంస్థ మొదలెట్టాము. దానిలో భాగంగా పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాను. కాకపోతే కొంచెం అప్గ్రేడ్ అవుతూ ముందుకొస్తూ నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం ఏదో సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళటం కాదు. గ్రామాలు మారాలి అంటే గ్రామాలు సెల్ఫ్ సస్టైన్ మోడ్లోకి తీసుకెళ్ళగలగాలి. పల్లెటూర్లకి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, మనకి మరి ముఖ్యంగా వ్యవసాయ భూమి, నీరు, ఇవి మ్యాన్ పవర్, ఇవి రిసోర్సెస్గా ఉంటాయి. వీటిని మ్యాక్సిమైజ్ చేసుకోగలిగితే, రిసోర్సెస్ని కనుక వడిసి పట్టుకోగలిగితే, ఇక్కడ పండించే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా గ్రామాలు బాగుపడతాయి. నేను బలంగా నమ్మాను దాన్ని. ఆ సిద్ధాంతం కోసమే ఉద్యోగం వదిలేసి వచ్చేసాను. ఉద్యోగం వదిలేటప్పుడు నన్ను చాలామంది అడిగారు, ఎందుకు బతుకు తెరువు వదిలేసుకొని వెళ్తున్నావు? మరి ముఖ్యంగా నా గురువుగారు జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా, తప్పు చేస్తున్నావు నాన్న, జీవితం త్యాగాలు కోరుకుంటుంది, మార్పు ఒకరోజు రాదు, కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. నవ్వి ఊరుకున్నాను. కానీ మనసు ఆగట్లేదు గురుగారు అని. లేచి వస్తుంటే అన్నాడు, యాక్చువల్గా నేను ఆగేనా ఏంటి మీరు ఆగటానికి? వెన్ యూ హ్యావ్ సమ్ విజన్ ఇన్ ది మైండ్ యూ విల్ గో ఫార్వర్డ్ అండ్ యూ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఐ ఆల్ ది బెస్ట్ నరసింహ. whenever you need approach me. And then he said one word, if you are able to transform your village, you are more eligible to sit in the parliament అని చెప్పి పంపించాడు. అవును, ఎగ్జాక్ట్గా ఇదే మాట చెప్పి పంపించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ తీసుకొని నేను రైతుల కోసం కంపెనీ పెట్టాలన్న ప్రాజెక్ట్, జేడీ లక్ష్మీనారాయణ గారిని కలవటం. జేడీ లక్ష్మీనారాయణ గారు ఇదే ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్, యంగ్స్టర్స్ లైక్ యూ చదువుకున్న వారు కనుక గ్రామాల కోసం వెళితే గ్రామాలు బాగుపడతాయి, నేను నీతో ఉంటాను అని ఆయన నాకు సపోర్ట్ చేయటం, కంపెనీకి ప్రమోటర్గా జాయిన్ అవ్వటం. ఐఎమ్ ప్రెటీ హ్యాపీ. యాక్చువల్గా నేను జాబ్ వదిలేసి వచ్చాను అని మీరు రికగ్నైజ్ చేస్తున్నారే తప్ప, నాకు అసలు అది నేను జాబ్ వదిలేసి వచ్చానా అది గొప్ప అన్న ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఫాలోయింగ్ మై ప్యాషన్, ఐఎమ్ మోర్ హ్యాపీ ఫర్ దిస్. రాజకీయం అనేది కూడా ఒక పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, పొలిటికల్ విల్ అనేది స్ట్రాంగ్ విల్ ఇన్ డెమోక్రసీ. అది మాత్రమే కొన్ని చేయగలదు. సో ఖచ్చితంగా అది కూడా ఆప్షన్ కూడా ఆలోచిద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంత తొందరగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా మామూలు పార్టీ అనుకున్నాను నేను. కానీ ఆయన నన్ను పిలిచినప్పుడు, ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచి, నీ గురించి నేను విన్నాను,
నీలాంటి వారు అసెంబ్లీలో ఉండాలి, రైతులు గ్రామాలు బాగుపడాలంటే నీకు బిగ్గర్ ప్లాట్ఫామ్ కావాలి, నేను నాతో ఉంటావా అని అడిగినప్పుడు నిజంగా నాకు ఐ ఫెల్ట్ ఆ న్యూ ఏజ్ పాలిటిక్స్ వస్తున్నాయి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉంటారు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, టికెట్ల కోసం ఎంత పైరవీలు చేస్తున్నారు. 2019లో వ్యవసాయం చేసుకుంటూ పొలాన ఉన్న కుర్రోడికి, చేలో ఉన్న కుర్రోడికి ఒక పార్టీ, ఒక ప్రధానమైన పార్టీ యువతని అసలు ఉర్రూతలూగించగల, యువతని ఒక దిశానిర్దేశం చేయగల పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు నడిపే పార్టీ ఫోన్ చేసి మీరు వస్తారా మా దగ్గరికి మాట్లాడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారు అని అసలు ఎంతమందికి కాల్ వస్తుందో ఒకసారి ఊహించండి. అవును, అది నన్ను నిజంగా ఎస్ దిస్ ఈజ్ ద రైట్ టైం వెన్ దేర్ ఈజ్ ఎ నీడ్ వీ షుడ్ రియాక్ట్. నేను ఏదైతే ముందు ట్రస్ట్ పెట్టేటప్పుడు అనుకున్నానో అదే ఆలోచన మళ్ళీ అనిపించింది. ఎస్, ఐ జంప్డ్ ఇంటు ద పాలిటిక్స్. ఈ సమయం గమనం మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద.